ప్రైజ్ లార్డ్. నువ్వు చేస్తున్న భక్తి నిన్ను ఒక యథార్థవంతునిగా తీర్చిదిద్దాలి. నువ్వు చేస్తున్న భక్తి నిన్ను ఒక నీతిమంతునిగా తీర్చిదిద్దాలి. ప్రైజ్ లార్డ్. నువ్వు చేస్తున్న ప్రార్థన నిన్ను ఒక నీతిమంతునిగా తీర్చిదిద్దాలి. దేవుని సహాయము, దేవుని కృపకు పాత్రునిగా చేయాలి. ఒక మార్పు పొందిన జీవితం, ఒక ప్రత్యేకింపబడిన జీవితం, ఒక దయగలిగిన జీవితం, ఒక నీతి కలిగిన పరిశుద్ధమైన పవిత్రమైన జీవితంగా నిన్ను తీర్చిదిద్దుతూ ఉంటుంది నీ భక్తి. అట్లా జరగని రోజున అది భక్తి కాదు, అది ప్రార్థన కాదు, అది విశ్వాసం కానే కాదు. ప్రార్థనా జీవితం అనేది, భక్తి జీవితం అనేది, విశ్వాస జీవితం అనేది, దేవుని మీద పెట్టిన నమ్మకం అనేది ఒక వ్యక్తిని పాపపు స్థితిలో నుండి నీతిమంతుని పరిశుద్ధత స్థితిలోకి తీసుకొని రావాలి. పవిత్రమైన జీవితానికి తీసుకొని రావాలి. ఒక రూపాంతర అనుభవంలోకి నడిపించాలి. అలాగూ చేయని రోజు చేస్తున్నది భక్తి కాదు సుమా, సరి చేసుకోవాలి.